హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు అండి ముందుగా అందరికీ హ్యాపీ శనివారం అండి. ఈరోజు పూరీ చేద్దామని చెప్పేసి టిఫిన్ కింద మా బాబు పూరీ చేయి మమ్మీ, పూరీ తినక చాలా రోజులు అవుతుంది, పూరీ చేయి మమ్మీ అన్నాడండి. ఇంకా పూరీ పిండి అనమాట, చక్కగా జల్లెడ పోసి పూరీ పిండి అంటే ఇస్తారు. మైదా పిండి కాదు, అలాగని గోధుమ పిండి కూడా కాదండి, పూరీ పిండి అని ఇస్తారనమాట మాకు హైదరాబాద్లో. ఇలాగ కొంచెం బరక బరకగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, బాగుంటుంది అనమాట పూరీ పిండి. ఇది ఒక హాఫ్ కిలో తీసుకున్నాను, హాఫ్ కిలో కొంచెం పైనే తీసుకున్నా. చక్కగా జల్లెడ పట్టుకొని తీసుకున్నాక దాంట్లోనండి సాల్ట్ కొంచెం ఆయిల్ వేసేసి చక్కగా మొత్తం పిండి అంతా కలిసేలా కలుపుకోవాలన్నమాట. కలిపితే చక్కగా మనకి ముద్దకు వచ్చే వరకు కలుపుకోవాలండి. అప్పుడు చపాతీ మృదువుగా ఉంటాయి అన్నమాట. చూడండి అలాగా కొంచెం రాలేదు, ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసి కలుపుకుంటే బాగా మెత్తగా బాగా కలుపుకోవాలన్నమాట పిండి. అప్పుడు మెత్తగా బాగుంటాయి, మంచి కలర్తో ఉంటాయండి. చూడండి మనం వాటర్ వేయలేదు, కొంచెం ఆయిల్ వేసేసి సాల్ట్ వేసి ఇలా కలిపాను అనమాట. ఇప్పుడు సరిపాను వాటర్ పోసుకొని నీట్గా కలుపుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి కొంచెం కొంచెం పోసుకుంటే కలుపుకోవాలన్నమాట, మొత్తం ఒకేసారి కాకుండా, లేకుంటే మనకి జోరయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగా చూడండి ఎంత చక్కగా చేతిలో బాగా కలుపుకోవాలండి. బాగా మద్దన చేస్తే అసలు పూరీలు అనేవి మెత్తగా స్మూత్గా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. చూడండి చేతికి అసలు అంటుకుంటుందేమో, ఆయిల్ మనం పిండిలోనే వేసుకుంటే చేతికి అంటుకోదండి కలిపేటప్పుడు కూడాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి పైన అలా అలా అద్దితేనండి ఇంకా పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఇలాగ పైనుంచి ఒక మూత పెట్టేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని నానబెట్టుకుంటేనండి చక్కగా పిండి నానిద్ది అనమాట. చూసారా ఇలాగనమాట. పూరీ పిండి అండి చాలా బాగుంటాయి పూరీలు, అసలు చాలా టేస్ట్ కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత అండి ఒక 2 ఆలుగడ్డలు తీసుకొని కుర్మాకు అనమాట, కుర్మాకి ఇట్లా చాకుతో తీసేసుకొని, అది ముక్కు సన్నగా ఉందండి అందుకే రావట్లేదు చాకుకి, వేరే కొంచెం మందంగా ఉండే చాకు తీసుకొని ఇలా వేడి వేడి వాటర్ లేకుండా అండి కుక్కర్లో వేసి 2 విజిల్లు వేపిస్తే చక్కగా ఉడుకుతాయి అన్నమాట మనకి ఆలుగడ్డ. తర్వాత చాకుతో తీసేసుకోను, లేకుంటే స్పూన్తోనైనా తీసుకోవచ్చండి. స్పూన్తో తీసుకుని అయినా సరే ఇలా తీసుకొని ఇలా పైన పొట్టు ఒలిస్తే చూడండి ఎలా వస్తుందో, కాలను కూడా కాలదన్నమాట మనకి. అలా తీసుకోవచ్చండి. తీసుకొని చక్కగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి పెద్దగంటే పెద్దగా, చిన్నగంటే చిన్నగా అన్నమాట, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే మోయినంగా చిన్న ముక్కల్లాగా కాకుండా పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటానండి. అలా కట్ చేసి పెట్టుకుంటే మనకి పూరీలో తినడానికి కూడా బాగుంటాయి అన్నమాట. ఇలా పొట్టంతా ఒలిసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో సరిపాన ఆయిల్ వేసేసుకొని, కొంచెం ఎక్కువ పట్టుద్దండి ఎందుకంటే శనగపిండి వేస్తాం కాబట్టి అంత గట్టిగా లేకుండా ఉంటుందన్నమాట కూర అనేది. తర్వాత ఆయిల్ కాగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అట్లా తాలింపు గింజలు వేసుకొని ఇదే ఆవాలు చక్కగా వేగాలండి, లేకపోతే పచ్చిగా పంట కింద పడితేనే సేదు కొడతాయి అన్నమాట. కసక్కమంటే సిరిసేది వచ్చేసిద్ది కూర అంతా. నేను బాగా చిట్టపట్ట ఆవాలంతా వేగిన తర్వాతనే ఉల్లిపాయలు వేసుకుంటానమాట. ఇట్లా చిట్టపట్ట వేగాలన్నమాట, వేగితేనే బాగుంటాయి. దేనికే కాదండి, ఏ కూరకైనా సరే అలా ఆవాలు చక్కగా చిట్టపట్ట అన్నాకనే ఉల్లిపాయల ముక్కలు వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ మన ఇష్టం అనమాట. ఏగలేదనుకోండి చేదుగా ఉంటాయి అన్నమాట, సిరిసేదు. తర్వాత ఆవాలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు సగం ద్వారగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు వేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్, ఎక్కువ వద్దండి మళ్ళీ స్మెల్ వచ్చిద్ది, అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇలా అది కూడా బాగా పచ్చివాసన పోయిందాక వేయించుకున్నాక టమాటా పండ్లు ఒక్కటే వేసానండి. టమాటాలు వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చింది అనమాట.
ఆలు కుర్మా మంచి టేస్ట్ వచ్చింది అనమాట. తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒక హాఫ్ టీ స్పూను ఒక్క టమాటా పండు కట్ చేసుకొని వేసానండి. అది కొంచెం మగ్గేలోపే పచ్చి బఠానీలండి మనం దాచిపెట్టుకుంటాం కదా, ఇప్పుడు దొరకవన్నమాట. అప్పుడు బఠానీలు దొరికేటప్పుడే తీసుకొచ్చుకొని డీప్ ఫ్రిడ్జ్లో వేసుకుంటానండి. ఇలాంటప్పుడు కుర్మాలలో, బిర్యానీలో ఇలాంటప్పుడు వాడతానన్నమాట. అలాగా పచ్చి బఠానీ వేస్తే అసలు కూర అమృతం అండి, చాలా బాగుంటుంది. అది ఆలు కుర్మాలోకి ఇంకా సూపర్గా ఉంటుంది. చూడండి, చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా, గ్రీన్ రెడ్ అలాగనమాట. ఇంకా ఈ రెండు మగ్గటానికి టమాటాను ఇది బఠానీ మగ్గటానికంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే చక్కగా మగ్గిద్ది అనమాట. ఆ బఠానీకి కూడా పులుపు అనేది, సాల్ట్ అనేది పట్టుద్ది, బాగుంటాయి మొక్కలు కూడా తింటుంటే మనం. అలాగా మంచి దోరగా వేయించుకొని కొంచెం మూత పెడితే ఆ బఠానీకి టమాటాలకి పచ్చి వాసన పోయిన దాకా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని మగ్గించుకుంటే బాగుంటాయి. ఇలా కొంచెం వాటర్ వేసేసుకొని చూడండి, ఎందుకంటే టమాటాను మనం బఠానీలు మగ్గాలి కదా, మగ్గితేనే బాగుంటాయి అన్నమాట. కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టానండి. ఒక 2 నిమిషాలు సన్న మంట మీద ఉడికించుకున్నాను. అలా ఉడికినాయి అన్నమాట. చూసారుగా, అలా ఉడికేటప్పుడు ధనియాల పొడి అండి, ధనియాలు జీలకర్ర వేయించి పెట్టుకుంటాను కదా పొడి, ఆ పొడి వేసుకుందాము. పొడి వేసుకుంటే మంచి టేస్ట్ అన్నమాట, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకా వెల్లుల్లిపాయలు ఏం అవసరం లేదు. తర్వాత జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత మనం బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, అవి కూడా దాంట్లో వేసుకొని చక్కగా మగ్గించుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే ఆ మొక్కలకు పట్టిద్ది అనమాట. ఆ పులుపు, ఆ ఉప్పు అదంతా కూడాను మొక్కలకి, ఆలు మొక్కలకు కూడా పట్టిద్దండి. అలాగా ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు అండి, ఇంట్లో మనుషులను బట్టి అనమాట కూర, ఒక 2 స్పూన్లు చక్కగా మంచి ఫ్రెష్ తీసుకోవాలండి. శనగపిండి వాటర్లో కలిపేసుకొని ఇలా పోసామనుకో దగ్గరికి అయిద్ది అనమాట కూర. కొంచెం వాటర్ పడతాయండి మనకి, ఎందుకంటే శనగపిండి కూడా ఉడకాలన్నమాట, పచ్చి వాసన వచ్చిద్ది. ఇంకొంచెం మోయినింగ్ వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టుకొని సన్న మంట మీద ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఆ పచ్చి వాసన పోయిందాక శనగపిండి అంతా ఉడికించుకోవాలన్నమాట మనం. ఎలా ఉందో చూసారుగా కూర, చాలా బాగుంటుందండి. పూరీలోకి పర్ఫెక్ట్ అనమాట. పూరీ కుర్మా, ఆలు కుర్మాలో ఆలు కుర్మా దీంట్లోకి ఇది ఇలాగే బాగుంటుందండి. పూరీలోకి, చపాతీలో కంటే అది రెడ్గా చేసుకుంటాం. మసాలా ఎక్కువ వేసుకొని, గరం మసాలా అవన్నీ వేసుకొని ఎక్కువ కొంచెం స్పైసీగా చేసుకుంటాం అనమాట చపాతీలోకి. అది బాగుంటుంది, అది కూడా బాగుంటుంది. అది కుక్కర్లో వేసుకొని చేసుకున్నా కూడా చపాతీ కుర్మా కూడా బాగుంటుందండి. ఇది ఇలా చేసుకుంటేనే మనకి పూరీ కుర్మా బాగుంటుంది అనమాట. ఇలా చేస్తేనే చాలా బాగుంటుంది. చూసారుగా, కొత్తిమీర వేసాను పైనుంచి. ఇంకా కారం అవసరం లేదండి. కొంచెం కారంగా కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు, కానీ నేనైతే పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి సరిపోయిందనమాట మాకు. బాగా ఉడికిందండి, మూత పెట్టేసాను. చక్కగా కూర అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు పిండి చూడండి మెత్తగా నానిందనమాట. మనం ఎట్లయినా కూర చేసుకునే లేక ఒక పావు గంట పట్టుద్ది కదండి, పావు గంట సేపు నానింది చక్కగా. చూడండి ఎలా ఉందో. మళ్ళీ తర్వాత కూడా మనం ఇలాగా మళ్ళీ ఇంకొకసారి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. బాగా కలిపితే మెత్తగా వస్తాయి పూరీలు. చూడండి ఎంత మెత్తగా కలిపితే అంత బాగుంటాయి అన్నమాట. పూరీ అయినా, చపాతీ అయినా, జొన్న రొట్టె అయినా, ఏదైనా బాగా వస్తాయి అన్నమాట. మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుందన్నమాట. చూడండి, మీ ఇష్టం అన్నమాట. పెద్దవి అంటే పెద్దవి, చిన్నవి అంటే చిన్నవి. ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని చక్కగా అన్నీ ఒక పక్కన పెట్టేసుకుంటే మనకి చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. చూసారుగా, అలాగనమాట. అలా చేసి పెట్టుకుంటే ఇది కొంచెం పెద్ద సైజు అండి, పెద్దగా వస్తాయి. లేదు మాకు చిన్నగా కావాలి పూరీలు, మేము చిన్నగా తింటాం, చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో అంటే కొంచెం పిండి తగ్గించేసుకొని చిన్నగా చేసుకోవచ్చు అన్నమాట. అలాగా అన్నీ చేసుకొని అలా పెట్టేసుకొని తర్వాత అండి బండ మీద కొంచెం పిండి పెట్టుకున్నా పర్వాలేదు, కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకున్నా పర్వాలేదండి, బాగా వస్తాయి అన్నమాట.
ప్రతి ఒక్క పూరి పొంగిద్ది, బాగుంటుంది. ఇలా చేసి పెట్టుకొని అన్నీ ఇంకొంచెం వేడివేడిగా తినాలి, ఆ ఇంట్లో పెద్దోళ్ళు వేడివేడిగా తినాలి, వాళ్ళు రెడీ కాలేదనుకున్నప్పుడు అండి పక్కకి తీసి పెట్టుకొని పిండి మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు 2 చేసేసుకొని మళ్ళీ అప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. వేసానండి పూరి వేసాను, చక్కగా పొంగుతున్నాయి, మంచి కలర్ తోటి ఉంటాయి అన్నమాట. కొంచెం బాండీలో కొంచెం ఎక్కువ నూనె పోసుకొని చేసుకుంటే బాగా వస్తాయండి పూరీలు. అది అట్లా మనం వేసిన తర్వాత కొంచెం పైనుంచి ఆయిల్ ఇలా వేసుకుంటే బాగా పొంగుతాయి, మెత్తగా కూడా ఉంటాయండి. దాంట్లోనూ కొంచెం ఇది వేసుకుంటే ఇది మన బొంబాయి రవ్వ వేస్తేనండి పొంగి అలాగే ఉంటాయి అన్నమాట. చూడండి ఎలా పొంగినాయో పూరీలు, టేస్ట్ కూడా భలే ఉంటాయండి అసలు. అంటే పూరి పొంగింది అలాగే ఉంటుంది అన్నమాట, ఇట్లా సప్పగా అణిగిపోకుండా అట్లా పొంగినట్టే స్టిప్గా ఉంటుంది అన్నమాట. చూసారుగా, నేను పిండి పెట్టి చేస్తున్నానండి, పిండి పెట్టి చేశాను అన్నమాట అవి పూరీలు, అందుకని అడుగున కొంచెం అలా పేరుకున్నట్టు అయింది. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో, అసలు తునగవు, ఎరగవు, స్మూత్గా ఎలాగే ఉంటాయి అన్నమాట. పూరి చక్కగా ఉన్నాయి చూసారుగా, అసలు భలే టేస్ట్ ఉందండి. అసలు తింటుంటే ఎంత బాగున్నాయో. పూరీ పిండి అంటే ఇస్తారన్నమాట, అలాగా కలర్ఫుల్గా ఉన్నాయి, చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదా. చాలా బాగున్నాయండి. మేము ముగ్గురమే కాబట్టి అన్నీ ఒకేసారి చేశానండి, ఒకేసారి చేసి ఒకేసారి ముగ్గురం కలిసి తింటామన్నమాట. ఎవరన్నా ఇంట్లో నలుగురున్నా కూడా వెంటనే చేసుకోవచ్చండి. చాలా రోజులు అవుతుంది పూరి తినకని చెప్పేసి చేశాను అనమాట. చాలా బాగుండి, అసలు కుర్మా కూడా భలే టేస్ట్గా ఉందన్నమాట. మనం ఎక్కడికన్నా ఊర్లు వెళ్ళేటప్పుడు కూడా పొద్దున్నే లేసి చేసుకొని బాక్స్లో పెట్టుకొని చక్కగా కుర్మా చేసుకొని వెళ్తే మధ్యలో ఎక్కడన్నా కారులో ఆపుకొని తినొచ్చండి, అంత బాగుంటాయి అన్నమాట పూరి. చాలా బాగుంటాయి కదా, చూస్తుంటే కూడా కలర్ఫుల్గా ఉండే. మాకు తెనాల్లో పెద్ద పెద్ద పూరీలు చేస్తారండి, చాలా బాగుంటాయి. చూసారుగా ఎలా ఉన్నాయో, అన్నీ ఒకేసారి చేసుకొని ఏదన్నా ఆయిల్ ఉంటే కూడా టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఆయిల్ అనేది పీల్చేసిద్ది, అంత ఆయిల్ తింటున్నామన్న ఫీలింగ్ కూడా రాదనమాట మనకి. ఆ టిష్యూ అనేది పీల్ చేసుకుంటుంది కదండి. ఇదండి ఇవాళ వీడియో, ఇలా చేశాను, బాగుంటాయి కదా. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. తర్వాత అండి వడ్డించుకుందాం, మా బాబు కాలేజీకి వెళ్తున్నాడు, మా బాబు పెట్టేసి వస్తా. ఇందాక కొంచెం ఇదిగా ఉంది కదా, ఇప్పుడు దగ్గరికి వచ్చింది చూసారు కదా. ఇలా ఉంటే మనం పూరి ముంచుకొని తినడానికి బాగుంటుందండి. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో, బఠానీ ఆలు కుర్మా అన్నమాట పూరీలోకి. ఇలాగా పొద్దున్నే టిఫిన్ మాకు ఇవాళ ఇదండి. మీకు వీలుగా ఉంటే మీరు కూడా చేసుకొని తిని బాగా వచ్చింది అక్క అని నా కామెంట్ పెట్టండి, ఓకేనా. చూడండి మెత్తగా ఉన్నాయి అసలు పూరి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను, పక్కనున్న బెల్ గంట కొట్టండి, ఓకేనా. మీరు కూడా పూరీ చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి, సరేనండి. చూసారుగా, ఆలు నంచుకొని తినొచ్చు. బాగుందండి. చాలా సూపర్గా ఉందన్నమాట, చాలా చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. చూడండి పొరలుగా అసలు ఎలా వస్తుందో, బాగుందన్నమాట. సరేనండి, ఇంకా మీకు నోరు ఊరెచ్చనులే. సాఫ్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూడండి ఇదండి ఇవాళ వీడియో. ఉంటానండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.